హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో గ్యాస్ట్రిక్ని తగ్గించే కషాయం గురించి కొబ్బరి పాలు వేసి సగ్గుబియ్యం పాయసము, అలానే పచ్చి కొబ్బరి వేసి అలానే శనగపప్పు వడ ఎలా ప్రిపేర్ చేయాలన్నది అయితే చూద్దామండి. మార్నింగ్ టిఫిన్ అయితే శాండ్విచ్ చేసుకున్నాము. అలానే ఈ వ్లాగ్లో వచ్చి శ్రావణ శుక్రవారం అలానే శనివారం పూజ ఎలా జరిగింది అనేది కూడా ఒకే వీడియోలో అయితే పెట్టానండి. సో ఇక్కడైతే మేము టెంపుల్కి కూడా వెళ్ళాము 2 days. ఇప్పుడైతే నేను ప్రిపేర్ చేస్తున్నానండి. యాక్చువల్గా ఒక పాత్ర పెట్టుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకోవాలి. అలానే 1 టేబుల్ స్పూన్ అంతా సోంపు అయితే వేసుకోవాలండి. ఈ సోంపు వేసుకోవడం వల్ల మనకైతే ఏమన్నా ఫుడ్ తిన్నా కూడా తొందరగా డైజెషన్ అవుతుందండి. అలానే జీరా అయితే వేసుకోవాలి. ఇక్కడ జీరా ప్లస్ వాము 2 కలిపి అయితే వేసుకున్నానండి. వాము కొద్దిగా వేసుకోవాలి, జీరా ప్లస్ సోంపు కొంచెం ఈక్వల్గా వేసుకున్నా పర్లేదు. సో ఇదంతా బాగా బాయిల్ అవ్వాలండి. బాగా ఉడికిన తర్వాత మనం ఇందులోకి బెల్లం అయితే కలుపుకోవాలి. యాక్చువల్గా ఈ కషాయం తాగడం వల్ల గ్యాస్ట్రిక్ అనేది ఫాస్ట్ రిలీఫ్ అవుతుందండి. ప్లస్ 45 days అయితే మనం ఇది కంటిన్యూగా తాగామనుకోండి, మార్నింగ్ అలానే ఈవినింగ్ బిఫోర్ ఫుడ్ చాలా రిలీఫ్గా ఉంటుంది. అలానే మనకైతే ఎక్కువ డైజెషన్ అవ్వట్లేదు, ఏం తినబుద్ధి కాలేదన్న వాళ్ళకి ఇదైతే మంచి కషాయం అండి. సో ఇప్పుడు చూసారు గ్రీన్ చట్నీ, ఇదైతే పుదీనా అలానే కొత్తిమీర, కొంచెం కర్డు, అల్లం వెల్లుల్లి వేసి పచ్చిమిర్చి వేసి అయితే చేస్తామండి. చాలా ఈజీగా కూడా అయిపోతుంది. అలానే టమాటో, క్యాప్సికము, ఆనియన్ కూడా తీసుకోవాలి. శాండ్విచ్ బ్రెడ్ అయితే తీసుకొని మనమైతే పైన అయితే గ్రీన్ చట్నీ అయితే అప్లై చేసేయాలండి. ఇక్కడ గ్రీన్ చట్నీ అనేది శాండ్విచ్కి అయితే మంచి కాంబినేషను. అలానే ఆల్రెడీ చూపించిన వెజిటేబుల్స్ బ్రెడ్ పైన వేసుకొని క్లోజ్ చేసి మనమైతే లైట్గా ఆయిల్ అప్లై చేసుకొని ఈ బ్రెడ్ పైన బరువు ఏమన్నా పెట్టి 2 sides అయితే కాల్చుకోవాలండి. కావాలంటే శాండ్విచ్ మేకర్లో కూడా చేసుకోవచ్చు. సో టిఫిన్ అయిన తర్వాత నేనైతే మార్నింగ్ అయితే పూజ చేసుకున్నానండి. ఇక్కడైతే శ్రావణ శుక్రవారం పూజ, అమ్మవారికి కుంకుమార్చన అయితే చేసుకున్నాము. అలానే నీట్గా దేవుని కూడా అంతా క్లీన్ చేసి అగరబత్తి అంతా వెలిగించుకున్న తర్వాత ధూపం కూడా వేసుకున్నామండి. సో ఇప్పుడు ఇక్కడైతే ఇంటి ముందర కూడా అంతే నీట్గా వాకిళ్ళు అంతా క్లీన్ చేసేసి ముగ్గు అయితే పెట్టుకున్నామండి. ఎప్పుడూలాగా రాగి చెంబు అయితే అవుట్ సైడే పెట్టామండి. సో చూసారు కదా, ఇక్కడంతా అయిన తర్వాత ఎక్కువ మనకు నరదృష్టి అలానే ఇంట్లో గొడవలు అలాంటివి 1 or 2 monthsలో ఎక్కువగా జరుగుతున్నాయి ఇంట్లో. ఎప్పుడు అనిపించినప్పుడు మనం ఇలా సాంబ్రాణి బొగ్గులతో కాల్చుకున్న సాంబ్రాణి అయితే పూజా సామాగ్రిలో ఆవ పిడకలు కూడా దొరుకుతాయండి. సో వాటిని కూడా సాంబ్రాణి వేసుకోవచ్చండి. సో చూసారు కదా, ఇంట్లో అన్ని వైపులు అయితే నేనైతే సాంబ్రాణి అయితే వేశాను. సో నెక్స్ట్ అయితే టెంపుల్కి అయితే వెళ్ళామండి. సో ఫ్రైడే కాబట్టి అమ్మవారిని చాలా బాగా అలంకరించినారు. అలానే పూజ కూడా చాలా బాగా చేశారండి. ఇదైతే లాస్ట్ శ్రావణ శుక్రవారము అమ్మవారిని అలంకరించడము. సో చూసారు కదా, బాగా నీట్గా అలంకరించారు. ఇక్కడైతే మేము టెంపుల్లో ఫ్రైడే వెళ్ళామండి. నెక్స్ట్ లాస్ట్ శ్రావణ శనివారం కాబట్టి టెంపుల్ని డెకరేట్ చేయడానికి ఫ్లవర్స్ అయితే తెచ్చారండి. ఇక్కడైతే బెల్లందూరులో మెయిన్ ఫేమస్ టెంపుల్ అండి వెంకటేశ్వర స్వామి టెంపుల్. సో ఎక్కువగా వస్తుంటారు శ్రావణ శనివారం వెంకటేశ్వర స్వామి పూజ కూడా చాలా బాగా జరుగుతుందండి. పింక్ ఫ్లవర్స్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. అలానే రకరకాల ఫ్లవర్స్ లీవ్స్ కూడా ఉన్నాయండి. ఈ డెకరేషన్ అయితే నెక్స్ట్ శ్రావణ శనివారం అయితే షూట్ చేశానండి. సో మేము ఇంట్లో కూడా అంతే శనివారం అయితే అంతా నీట్గా ఇల్లంతా వాష్ చేసుకొని పూజ అయితే చేసుకున్నామండి. ఇక్కడ చూసారు కదా, వెంకటేశ్వర స్వామి మూర్తిని అయితే చాలా బాగా రెడీ చేశారు. టెంపుల్ కూడా అంతే అండి, చాలా బాగా డెకరేట్ చేశారు. మొత్తం అన్ని స్తంభాలకి అలానే ధ్వజస్తంభానికి కూడా నీట్గా అయితే పూజ చేసి అలంకరించారండి. సో చూసారు కదా, మేమైతే జస్ట్ ఇది ఎంట్రన్స్లోనే తీసామండి. సో ఇప్పుడు ఇదే వీడియోలో కొబ్బరి పాయసము అలానే వడ కూడా చేసామండి. ఈవినింగ్ టెంపుల్ నుంచి వచ్చిన తర్వాత ఇవి 2 అయితే నేనైతే ప్రిపేర్ చేశాను. ఎలా ప్రిపేర్ చేసి ముందుగా అయితే ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ అయితే వేసుకోవాలండి. కాఫీ గ్లాస్ అంతా సేమే తీసుకొని జస్ట్ లైట్ కలర్లో వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి. సో నేనైతే 1 కప్పు గ్లాసు మిల్క్ అయితే బాయిల్ చేసి అయితే పెట్టుకున్నానండి. ఇక్కడ కొబ్బరి ఒక పెద్ద చిప్ అయితే కొబ్బరి అయితే తీసుకున్నాను. ఇది ఆల్రెడీ నైట్ నానబెట్టిన సగ్గుబియ్యం అండి. సో డ్రై ఫ్రూట్స్ని అంతే ఆయిల్ వేసుకొని లైట్గా ఫ్రై అయితే చేసుకోవాలి. సో చూసారు కదా, ఇక్కడ మీకు ఎక్స్ట్రా ఏమైనా కావాలన్నా కూడా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. ప్యాన్ పెట్టుకున్న తర్వాత మనం ఆల్రెడీ చేయించిన సగ్గుబియ్యాన్ని వేసుకోవాలండి. ఇక్కడ వాటర్ కావాలంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. సగ్గుబియ్యం అంతా నీట్గా ఉడికిన తర్వాత పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, అందులోకి వాటర్ పోసుకొని మనమైతే మిల్క్ లాగా తయారు చేసుకోవాలండి. జస్ట్ డ్రై కోకోనట్ అంతా సపరేట్ చేసి పాలు మాత్రమే, కొబ్బరి పాలు మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనకు కన్సిస్టెన్సీ ఎంత కావాలో దానికి తగినట్టు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి.
సో చూసారు కదా, నేనైతే కొబ్బరి పాలు రెడీ చేసి సగ్గు బియ్యంలోకి అయితే వేసానండి. ఇక్కడైతే మనము ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం సేపు అయితే బాయిల్ అవ్వనివ్వాలి. ఇక్కడ కొబ్బరి పాలు లైట్గా ఉడికిన తర్వాత ఆల్రెడీ మనం వేయించి పెట్టుకున్న సేమియా అలానే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలండి. వేసుకొని కొంచెం సేపు అయితే ఉడికించుకోవాలి. సో ఇప్పుడు ఆల్రెడీ ఉడికిన పాలను అయితే పోసుకోవాలండి. ఇప్పుడు మనము ఈ 3 ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత ఎక్కువ బాయిల్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మనమైతే ఫ్రై చేసుకున్నాము. అలానే మిల్క్ కొంచెం సేపు ఉడకపెట్టాం కాబట్టి. సో ఇప్పుడు మనకు టేస్ట్కి తగినంత షుగర్ కూడా యాడ్ చేసుకొని జస్ట్ ఒక 5 to 10 మినిట్స్ ఉడకనివ్వాలంతే. ఇప్పుడైతే నేను ఆల్రెడీ మనము కొబ్బరి పాలు అయితే తీసిన కొబ్బరి ఉంటుంది కదా, డ్రై కొబ్బరి, అదైతే వేసుకోవాలండి. అలానే టేస్ట్కి తగినంత కారము, అల్లం వెల్లుల్లి కూడా వేసుకొని హోల్ నైట్ నానబెట్టుకున్న శనగపప్పును అయితే వేసుకోవాలి. ఇక్కడైతే నేను ఒక ఫుల్ గ్లాస్ శనగపప్పు అయితే నానబెట్టానండి. ఇది నాకు మిక్సీ జార్కి 2 టైమ్స్కి అయితే సరిపోతుంది. సో బరకగా అయితే మనము మిక్సీ జార్లో అయితే రుబ్బుకోవాలండి. రుచికి తగిన సాల్ట్ వేసుకోవాలి. అలానే లైట్గా కొంచెం సోడా వేసుకొని మొత్తం అంతా నీట్గా మిక్స్ చేసుకోవాలండి. ఇదంతా మిక్స్ అయిన తర్వాత స్మూత్గా కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర, అలానే చిటికెడంత గరం మసాలా, లైట్గా ఇంగువ కూడా వేసుకోవాలండి. సో ఇప్పుడు అయితే మనం కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసుకోవాలి. ఇంకా స్మూత్గా కట్ చేసుకుంటే వాడైతే ఇంకా బాగుంటుందండి. సో చూసారు కదా, ఇప్పుడైతే నేను అంత నీట్గా మిక్స్ చేస్తున్నాను. ఇక్కడ వాటర్ అయితే యాడ్ చేయకూడదండి, ఎందుకంటే ఆనియన్లోనే వాటర్ ఉంటుంది కాబట్టి మనకు వడకు కన్సిస్టెన్సీ కరెక్ట్గా సరిపోతుంది. ఆయిల్ పెట్టుకొని మనము వడ షేపులో నీట్గా 1 by 1 అయితే వేసుకోవాలండి. సో చూసారు కదా, నేను ఎలాంటి పేపర్లోనే వేయట్లేదండి, చేత్తోనే వేస్తున్నాను. సో ఇప్పుడు మనము 2 సైడ్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ని అయితే లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడ కొబ్బరి యాడ్ చేసాం కాబట్టి కొంచెం సేపు ఉడకడానికి టైం అయితే పడుతుందండి. వేసిన వెంటనే అయితే తీయకూడదు. లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకున్నాం అనుకోండి, కొబ్బరి మసాలా వడ అయితే రెడీ అయిందండి. సో ఇప్పుడు మీరు కూడా ఈ 2 రెసిపీస్ ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ శాండ్విచ్ వీడియో అయితే ఫుల్ వీడియో నా ఛానల్లో ఉంది, చూడని వాళ్ళు ఉంటే చూడండి. సో చూసారు కదా, అలానే గ్రీన్ చట్నీ కూడా అంతే అండి. ఇదైతే మనకు ఎక్స్ట్రాగా ఒకసారి చేసి పెట్టుకున్న నెక్స్ట్ డే కూడా తందూరి చికెన్ లెగ్ కూడా, అలానే బ్రెడ్ లెగ్ కూడా చాలా బాగుంటుంది. సో ఈ గ్యాస్ట్రిక్ కషాయం కూడా అంతే అండి. ఎప్పుడైనా మీకు స్టమక్ అన్ఈజీగా ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి. అలానే నెక్స్ట్ కొబ్బరి పాలు, అలానే శనగపప్పు వడ, ఇవి 2 కూడా ప్రిపేర్ చేసి నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా టేస్ట్ కుదిరింది అనేది మీకు. సో ఈ వీడియోని అయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ నెంబర్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.